హాయ్ ఫ్రెండ్స్, ఈ విషయంలో దేవుడు దయ్యాలు ఎంత నిజం అంతకన్నా నిజం చేతబడి అంటే బ్లాక్ మ్యాజిక్. దయచేసి ఇయర్ ఫోన్స్ యూజ్ చేయండి, ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడు ఒక విలేజ్లోకి తీసుకెళ్ళబోతున్నాను. విజయనగరం దగ్గర ఒక చిన్న గ్రామం ఉంది, కుంపలపాలెం. ఈ గ్రామంలో రాత్రులు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం అందరికీ తెలుసు, గ్రామం చివరున్న బండమట్ట చెట్టు దగ్గరికి రాత్రిపూట ఎవ్వరూ వెళ్ళరంట. ఎందుకంటే అక్కడ చీకట్లో ఎవ్వరికీ కనిపించిన వాళ్ళు తిరుగుతారంట, ముఖం లేకుండా నీడల. అండ్ అక్కడికైనా ఎవరైనా పొరపాటున వెళ్తే వాళ్ళు మళ్ళీ ఉదయానికి ఒకే విధంగా ఉండరంట. ఇది ఒక రియల్ స్టోరీ. మనం కథలోకి వెళ్దాం. ఇందులో హీరో సురేష్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఉద్యోగం రాలేక ఆయన విలేజ్కి వచ్చాడు. రాత్రిళ్ళు గ్రామం చుట్టూ తిరుగుతూ ఫోటోలు తీసి యూట్యూబ్లో పెట్టేవాడు. సురేష్ ఎప్పటిలాగే వీడియో షూట్ చేస్తుండగా ఒకరోజు గ్రామం చివరున్న పాత బండమట్ట చెట్టు దగ్గర ప్రతిరోజు అర్ధరాత్రి ఏదో తెలియని మంట కనిపిస్తుందంట. అయితే ముందుగానే సురేష్కి ఆ గ్రామ ప్రజలు హెచ్చరించారు, ఊరి చివరున్న పాత బండమట్ట చెట్టు దగ్గరికి వెళ్ళొద్దని, అక్కడేదో ఒక అమ్మాయి చేతబడి చేస్తుందని, ఎవరైనా శత్రువుగా చూసిన వాళ్ళు మాత్రమే అమ్మాయి దగ్గరికి వెళ్తారని, ఆమె వాళ్ళకి మట్టి బొమ్మ కడుతుందని, ఆ బొమ్మని అర్ధరాత్రి దహనం చేస్తే మనిషి శరీరం కూడా అలానే కాలిపోతుందని చెప్పారు. సురేష్ ఒక యూట్యూబర్ కాబట్టి అతనికి భయం కంటే కుతూహలం ఎక్కువైంది. ఒక రాత్రి సురేష్ తన కెమెరాను పట్టుకొని అడవిలోకి వెళ్ళాడు. సమయం రాత్రి 12:07. చెట్టు దగ్గర శబ్దం వినపడింది. అది గాలి కాదు, ఎవరో నడుస్తున్నట్టు. సురేష్ చెట్టుకు దగ్గర అయ్యాడు. అక్కడ ఒక సన్న పొడుగు బూడిద రంగు చీర వేసుకునే అమ్మాయి కూర్చొని ఉంది. అమ్మాయి ముందు ఒక మట్టి బొమ్మ. ఆ బొమ్మ మీద ఎర్ర దారం చుట్టుంది మరియు బొమ్మ కాళ్ళ మీద నల్లబొట్టు పెట్టుంది. అది చూస్తే అది మనిషిని పోలి ఉంది. సురేష్ ఇలా అడిగాడు, అమ్మా ఇక్కడేం చేస్తున్నారు? ఆమె ఒక్కసారిగా తలను పైకెత్తింది. ఆమెకి కళ్ళు లేవు, బొత్తిగా నల్ల రంధ్రం మాత్రమే. ఆ మంత్రగత్తె గట్టిగా అరుస్తూ చెప్పింది, ఇది నీ కోసం కాదు, నిన్ను కోసం ఎవరో ఇచ్చారు. సురేష్ గుండె ఒక్కసారిగా రేగిపోయింది. అతను అడిగాడు, ఎవరికి వినిపించింది నా పేరు? ఆమె నెమ్మదిగా చెట్టు వెనక్కి చూపించింది. సురేష్ కెమెరా లైట్ అటువైపుగా వెళ్ళింది. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. కానీ కొద్ది సెకండ్లలో తర్వాత ఒక మనిషి నీడ చెట్టు వెనక నుండి కదిలింది. సురేష్ గట్టిగా అరవబోతుండగా ఆ అమ్మాయి సడన్గా మట్టి బొమ్మని కాలువలో వేసి దహనం చేసింది. బొమ్మ కాలుతుంటే సురేష్ గుండె మండుతున్నట్టు అనిపించింది, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది, నెమ్మదిగా తన ప్రాణాలు కోల్పోతున్నట్టు అనిపించింది. సురేష్ అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే ఆమె గట్టిగా అరిచింది, వెనక్కి తిరిగి వెళ్ళకు, నువ్వు చావును వెతుక్కుంటూ వచ్చావు అని చెప్పింది. సురేష్ అరుస్తూనే నేలపై పడిపోయాడు. కెమెరా కూడా పడిపోయింది. అప్పుడు సడన్గా సురేష్ వాళ్ళ నాన్న అతన్ని లాగి తీసుకెళ్ళాడు. సురేష్కి ఇలా చెప్పాడు, నీకోసం ఎవరో అమ్మాయి దగ్గరికి వెళ్ళారు, చేతబడి చేశారు, నీ మీద కుళ్ళుకునే వ్యక్తి నీ చావు కోసం ఎదురు చూస్తున్నారు అని. సురేష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తర్వాత తెలిసింది, ఆ ఊర్లోనే ఉండే అతని కజిన్ మదన్ సురేష్పై చేతబడి చేయించాడు. సురేష్ ఇంటికి వెళ్ళాడు. అతని అమ్మ అతని దగ్గర నిమ్మకాయలు, ఉప్పు, గోరు వేయించింది. అంతా ముగిసిందనుకున్నారు. కానీ అసలుగా ఎక్కడే మొదలైంది. ఒక రాత్రి 3 గంటలకు సురేష్ నిద్రలో ఉన్నప్పుడు మంచం కింద నుండి ఒక చేతి బయటకు వచ్చింది. అది సన్నని అమ్మాయి చేయి, బూడిద రంగులో ఉంది. సురేష్ లోపలికి లాగడానికి ప్రయత్నించింది. అతను చాలా పెద్దగా అరిచాడు. అమ్మ నా సుఖంగా మారింది.